దేవుడన్న పదము తెలియునందరికిని. దేవుడన్న పదము తెలియు అందరికిని. మాట తెలిసిన ఏమి మూట వచ్చే. దేవుడన్న పదము తెలియు అందరికిని. మాట తెలిసిన ఏమి మూట వచ్చే. దేవుడైన వాని దేవుడన్న వాని దేవుడన్న వాని చేరి సేవించిన దేవుడన్న పదము తెలియునయ్యా. దేవుడన్న వాని చేరి సేవించిన దేవుడన్న పదము తెలియునప్ప. దేవుడన్న పదము తెలియునప్ప. దేవుడన్న వానిని సేవించిన దేవుడన్న పదము తెలియునప్ప. దేవుడన్న పదము తెలియునప్ప. Everyone knows the word God, but by merely knowing the word, what great good fortune or prosperity is he going to earn? In fact, only when one approaches God and serves him heartily, then only he will be able to understand the real significance and meaning of the word God. మంచి తలపులు మాటలు మంచి చేత. మంచి తలపులు మాటలు మంచి చేత. మంచి వినికిడి చూపును మంచి స్థితిని. మంచి ఆరోగ్యమును ఇచ్చు మానవునకు. మంచి వినికిడి చూపులు మంచితనము మనిషికి ఆరోగ్యమును ఇచ్చు. సత్యమును తెలుపు ఊట. సత్యమును తెలుపు ఊట ఈ సాయి మాట. సత్యమును తెలుపు ఊట ఈ సాయి మాట. Good thoughts, words and deeds, good hearing, vision and behavior, these are going to confer good health on the part of man. This is the spring of soil which can give you the word of truth and truth alone. అధ్యాపకులారా, విద్యార్థులారా, Teachers and students, సనాతన కాలము నుండి ఈ ప్రపంచమున దేవుణ్ణి తెలుసుకునే నిమిత్తమై అనేక విధములైనటువంటి ప్రయత్నములు జరుగుతూనే ఉన్నవి. from times immemorial, efforts have been made to find out and realize God. దేవుడనగా ఏమి అనే ప్రశ్న కాని, ఈ దేవుడు ఎక్కడ ఉన్నాడు అనేటువంటి ప్రశ్న కాని ఈనాటిది కాదు.
The questions such as, what do you mean by God? Where does God exist? These questions are not modern or only current. సృష్టి ఆది నుండి ఈ జటిలమైనటువంటి యొక్క ప్రశ్నను నివారించుటకై అనేక విధములైనటువంటి ప్రయత్నములు సలుపుతూ వచ్చారు మహర్షులు. Right from the days of creation, Maharshis have been spending time to find answer to these hard questions. కఠిన దీక్షను పూని కారడవులకు ఏగి నిద్రాహారములు మాని ఈ దివ్యత్వమైనటువంటి దైవత్వమును అన్వేషించాలని అనేక శ్రమలకు వచ్చి కొంతమంది ఈ సత్యాన్ని గుర్తించారు. Putting up with all the difficulties, taking a very hard and firm resolve, going to the forest, undertaking hard discipline, some people have found the answer for these questions. సాధనమున పనులు సమకూరు ధరలు అనని సత్యాన్ని వారు గుర్తించి మానవుని యొక్క ప్రయత్నము దైవం యొక్క అనుగ్రహం చేత సాఫల్యము కాలగలదనేటువంటి యొక్క విశ్వాసంతో వారు ఈ దీక్షకు పూనుకున్నారు. Recognizing the fact that by practice and perseverance one would be able to achieve anything, they undertook hard work and they believed the efforts of the man and the grace of God can confer and solve any great riddle and difficult problem and question. నడుచుటకు ప్రయత్నమే చేసిన చిన్న చీమైనా కూడాను కొన్ని మైళ్ళ దూరం ప్రయాణం చేయగలదు. Even if it is a small tiny ant, if it makes efforts, it can walk a distance of a few miles. ఇష్టమే లేకుండినా శ్రద్ధనే కలగకుండినా గ్రద్దైన కూడాను ఒక్క ఇంచైనా ముందుకు తాను నడవలేదు. If there is no genuine interest and if there is no genuine effort, even if it is a kite, it cannot move an inch. కనుకనే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నారు. శ్రద్ధ కలిగినటువంటి వానికి ఎంతటి జటిలమైనటువంటి యొక్క సమస్యనేను కూడాను సులభంగా తీర్చుకొని ఆనందించి సుఖశాంతులను అందుకోగలడు. It is in this context it is said that one who has earnestness and shraddha can achieve anything, and even if it is a difficult question, it could be solved and the fruits of the answer and the realization could be enjoyed provided one has a shraddha. దైవత్వాన్ని గుర్తించినటువంటి మహనీయులు ఋషులు దేదీప్యమానమైనటువంటి యొక్క ప్రకాశవంతమైన పురుషుని మేము చూడగలిగాము. అజ్ఞానం అనేటువంటి అంధకారమున ఆవరణ ఉన్నటువంటి యొక్క మహాపురుషుని మేము దర్శించగలిగాము. కోటి సూర్యుల కాంతితో వెలిగేటువంటి దివ్య జ్యోతిని మేము అనుభవించగలిగాము అని వారు ప్రజలకు చాటుతూ వచ్చారు. Those great sages and saints who have been able to realize God made grand declarations that they have been able to get a vision of that transcendental, resplendent and shining God who exists beyond the realm of ignorance and who shines forth with all splendor and radiance. అది ప్రప్రథమమున ప్రపంచములకు బోధించిన వేదము యొక్క సారం. That is the very essence of the first declaration and first scripture, that is Veda. దానిని వేదాహ వేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. ఈ మహాపురుషుడు తేజోవంతుడై ప్రకాశవంతుడై అజ్ఞానమనేటువంటి అంధకారమునకు ఆవరణ ఉన్నటువంటి మహాపురుషుడు ఇతడే. మానవుని యందు అజ్ఞానము అంధకారము ఏనాడు పఠాపంచలమైపోవునో ఆనాడే ఈ పవిత్రమైనటువంటి దివ్య జ్యోతిని, పవిత్రమైనటువంటి జ్యోతిని, ఆత్మజ్యోతిని, అనంత జ్యోతిని, అద్వితీయమైన జ్యోతిని అందుకోగలరని వారు చాటుతూ వచ్చారు. They have declared and proclaimed that that is the God who is resplendent, who shines forth with all grandeur beyond the realm of darkness of ignorance. And those people who make effort and those men who destroy the darkness of ignorance in their hearts would also get a vision of this great glorious God and this entity. అయితే ఈ మహర్షులు ఎక్కడ చూచారు? బయట ప్రపంచంలో చూచారా? కాదు కాదు.
In that case, these great sages, have they been able to get a vision of this resplendent God in the external world? No, no, certainly not in the external world. పంచకోశములను పరిశీలించి పంచ ప్రాణములను విచారించి మానవుని యందు ఈ యొక్క దివ్య తేజస్సు అయినటువంటి యొక్క తత్వమును వారి వారి హృదయములందే వారు గుర్తించగలుగుతూ వచ్చారు. Examining the 5 sheets of which this body is made of, and also looking into and inquiring into the pancha pranas, the 5 vital breaths, they have been able to recognize that that particular transcendent and resplendent entity is residing in their own hearts. దైవ ప్రీతి కలిగినటువంటి వారికి అన్నింటికంటే సమీపమైనటువంటి వాడు భగవంతుడిని గుర్తించారు. దైవ ప్రీతి లేనటువంటి వారికి దూరే అంతకేశ, ఎంత దూరం ఉంటున్నదో అంతటికంటే ఇంకా దూరమైనటువంటి వాడిగా గోచరిస్తూ వచ్చాడు. For those people who have love of God, they said that that particular God is the closest and the nearest. For those people who do not have love of God, He is far, far away from them. మాణిక్యము మట్టిలో దొరుకును కానీ మ్రానులో రావదు. The diamonds can be found only in mud and not in sky. కానీ మట్టిలో వెతకవలసినటువంటి యొక్క మాణిక్యాన్ని మ్రానిలో వెతకడానికి ప్రయత్నం చేసినటువంటి మానవునికి ఈ మాణిక్యం ఏ రీతిగా లభ్యమవుతుంది? But if man were to try to find that pearl or that precious diamond in the tree instead of in the mud, how can he get such precious diamonds in the tree? భూమి శబ్ద స్పర్శ రూప రస గంధములతో కూడినటువంటిది. అదే మట్టి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం, శబ్దము, ఇందుతో కూడినటువంటిది ఈ ప్రపంచము. This world consists of 5 elements: the earth, the sound, the touch, the rasa, and the sound. The entire world is made up of these 5 elements. మానవుని యొక్క శరీరం కూడాను మట్టితో, నీటితో, నిప్పుతో, గాలితో, ఆకాశం అనే శబ్దముతో కూడినటువంటిది. Man's physical body is also made up of these 5 elements, that is earth, fire, water, air, and the sound. కనుకనే ఈ దివ్యత్వమైనటువంటి యొక్క మాణిక్యమును, దివ్యత్వమైనటువంటి యొక్క చిన్మయాత్మని ఈ మృన్మయంలోనే మనం వెతకాలి. Therefore, there is a need for trying to find the most precious diamond of Atma within this human body alone. కనుక దైవమనేటువంటి యొక్క చిన్మయ స్వరూపుడు ఎక్కడ ఉన్నాడనగా మృన్మయమైనటువంటి దేహమునందే ఉంటాననే సత్యాన్ని ఆ ఋషులు గుర్తింపజేసుకున్నారు. Therefore, they recognize God, who is the very embodiment of bliss, is found within the human body itself. దీనిని భాగవతం కూడాను అనేక విధములుగా బోధిస్తూ మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన అన్నారు. The same thing has been explained by Bhagavatam, which declares that my aspect is found in this world. మమైవాంశో అన్నాడు. ఇంద్రియాంశం కాని, మనసాంశం కాని, ప్రకృతి అంశం కాని కాదు, జీవాంశం కూడా కాదు. మమైవాంశో, నా అంశమే, సాక్షాత్ నా అంశమే ఈ యొక్క మానవుని యందు దేదీప్యమానంగా హృదయమునందు వెలుగుచున్నదన్నారు. It has been declared very clearly that the aspect of divinity, my aspect, the emphasis is on God declaring my aspect itself is residing in human being. It is not the aspect of the nature, it is not the aspect of mind, it is not the aspect of the vital air, etc. ఈ సత్యాన్ని గుర్తించినటువంటి మహర్షులు ఆనాటి నుండిను ఈ దేహమును దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన అన్నారు. అనగా సనాతనుడైనటువంటి దేవుడు జీవరూపంలో ఈ నూతనమైనటువంటి దేహమునందు వెలసిల్లుచున్నాడు అని నిర్ణయించుకున్నారు. Those Maharshis who recognize this truth declared that that God who doesn't have beginning and end always resides in this body which may be new.
దేహమనగా కేవలం సామాన్యమైనటువంటిది కాదు. Human body should not be considered as an ordinary thing. ఆత్మదేవులకు ఇది ఒక గొప్ప మందిరం, ఇదే గొప్ప దేవాలయం. దేహో దేవాలయ కనుక ఇది దేవాలయం వంటిది. Human body is the temple wherein resides God. This has to be treated as a temple of God. అయితే ఈ దేవాలయములో ఉండినటువంటి దేవుని దర్శించడానికి కొన్ని నియమములు ఉంటున్నాయి. But there are certain rules, regulations and discipline to realize God who resides in this human body. కొన్ని మార్గములు కూడా ఉంటున్నవి. There are certain paths laid down. లోకములో గొప్ప గొప్ప భవనములకు, అధికారుల యొక్క ఇండ్లకు, రాజుల యొక్క నివాసములకు ముఖ్య ద్వారమునందు అనేక మంది కొంత వాచ్ చేసుకుంటూ, అనగా దానికి వాచ్మ్యాన్ అంటారు, ఇలాంటి వారు కాపలా కాస్తూ ఉంటుంటారు. In the world it is a common experience that for palaces of kings, for mansions of rich people and wealthy people, there will be a number of watchmen watching the gates for the entry. సామాన్యమైనటువంటి అధికారుల యొక్క ఇండ్లకు, శ్రీమంతులైనటువంటి యొక్క వారి ఇండ్లకు, కొంత రాజుల ఇండ్లకు ఈ విధంగా కాపలాదారులు కావలి కాస్తున్న సమయంలో అందరికీ ఉత్తమమైనటువంటి ప్రపంచమునకే నాయకుడైనటువంటి అండపిండ బ్రహ్మాండములే కూడాను అస్తమందించుకున్నటువంటి ఈ భగవంతుని భవనములకు ఇక్కడ కాపలాదారులు ఉండనక్కర్లేదా? If even for an ordinary mortal, be he a king, a wealthy man, an ordinary man, for their mansions if there is a watchman keeping a watch, should there not be a watchman for this particular mansion wherein the cosmic person, the divinity itself resides? ఈ ఆత్మదేవుని దర్శించవలనన్నా, ఈ దేశమనే దేవాలయంలో ప్రవేశించవలనన్నా దీనికి 4 ద్వారములు ఉంటున్నవి. If you want to have an entry into this temple of God and have a vision of this cosmic person, ఒక్కొక్క ద్వారము దగ్గర ఒక్కొక్క మహాబలవంతుడైనటువంటి తేజస్సుతో కూడినటువంటి దైవాజ్ఞతో నియమించబడినటువంటి అలాంటి ధీరుడు ఒక్కొక్కడు కాపలా కాస్తూ ఉంటాడు. In these 4 doors for the temple, there are 4 people who are very strong, very capable, who have been appointed by God himself to keep a watch, a strict watch about the entry. మొదటి ద్వారం దగ్గర ఉండినటువంటి కాపలా వాని పేరు శమము. The one who is keeping watch of the first door is Shama. రెండవ కాపలా వాని పేరు విచారణ. The second watchman may be described as Vicharam or inquiry. మూడవ కాపలా వాని పేరు తృప్తి. The third watchman may be described as Trupti, contentment. నాలుగవ కాపలాదారుని పేరు సత్సంగం. The fourth watchman is Satsangam, keeping the company. మొట్టమొదట శమం అనేటువంటి మంచి దృఢమైనటువంటి భగవద్ విశ్వాసం కలిగినటువంటి దైవాన్వితమైనటువంటి ఈ యొక్క శమమును మొట్టమొదట మనము చూడాలి. It is necessary to come in contact with Shama, which is a very important quality, which is going to help you to go to the next step. ఏ దీని యందు మనం ప్రవేశించవలనన్న కూడాను ఈ కాపలాదారుని అనుమతి మనం పొందాలి. If you want to enter into any bungalow, there is a need for వారిని మనం స్వాధీనం చేసుకోవాలి. We should be able to have control over them. అప్పుడే ఇందులో ప్రవేశించుటకు అధికారి కాగలరు. Then only you get the permission and authority to enter into the bungalow. శమము. శమమనగా లోకరీతిగా అంతర్ ఇంద్రియముల యొక్క తత్వమును అణగదొక్కుకోవటము శమం అంటున్నారు. In a worldly sense, Shama refers to having a control over the inner sense. కాదు. ఇది సరి అయినటువంటి అర్థం కాదు. But this is not the correct meaning. Truly, అంతర్బహిర్ ఇంద్రియముల యొక్క తత్వాన్ని నిర్మూలన చేసేటువంటి యొక్క మానసిక తత్వాన్ని కూడాను అరికట్టేటువంటి వాడు శముడు. Shama refers to that power which not merely controls the inner senses and the outer senses, but also the inspiring agency behind this, and that is the mind itself. అనగా ఏకాదశ రుద్రుణ్ణి తమ స్వాధీనమును ఉంచుకున్నటువంటి వాడు ఈ శముడు. Shamudu is one
who has control over Ekadasa Rudra. ఏకాదశ రుద్రుడు అనగా 5 కర్మేంద్రియములు, 5 జ్ఞానేంద్రియములు, ఒక్క మనస్సు. ఈ యొక్క 11 యొక్క తత్వములకే ఏకాదశ రుద్రుడు అని కూడాను పేరు. Ekadasa Rudrulu stand for the 5 Bashyendriyas and 5 Gnanendriyas and also the one mind. జ్ఞానేంద్రియములను అరికట్టుకున్నప్పుడు ఈ యొక్క కర్మేంద్రియములు సులభంగా మన వశమైపోతాయి. కర్మేంద్రియముల ద్వారా జరిగేటువంటిది ఏమీ లేదు. If you can control the Gnanendriyas, you can easily control the external, the 5 Bashyendriyas without any difficulty. కనుక సర్వేంద్రియముల యొక్క తత్వాన్ని కూడాను అరికట్టినటువంటి వాడే శముడు. Shamudu is one who has been able to exercise a complete control over all the 10 senses. ఈ శముడిని మనం వశం చేసుకోవాలన్నప్పుడు మనము కూడాను శముని యొక్క తత్వాన్ని మనం గుర్తించి వర్తించాలి. If you really want to exercise such control over these 5 senses in the form of Shama, you should also understand the intricacies అనగా క్రమక్రమేణా మన యొక్క ఇంద్రియములను స్వాధీనం చేసుకుంటకు తగిన కృషి చేయాలి. Gradually and step by step, we should make efforts to exercise complete control over the senses. ఇంద్రియములను స్వాధీనం చేసుకున్నటువంటి వాడే మాస్టర్. కానీ ఇంద్రియానికి స్వాధీనమైనటువంటి వాడే స్లేవ్, బానిస. The one who has full control over the senses may be described as master. The one who is under the control of the senses may be described only as a slave. నీవు మాస్టర్ గా తయారు కావాలి కానీ స్లేవ్ గా తయారు కాకూడదు. Become and try to develop into a master. Do not become a slave. నీవు ఇంద్రియాన్ని వశం చేసుకున్నప్పుడు నీవు పశుపతిగా మారుతావు. ఇంద్రియానికి నీవు వశమైనప్పుడు పశువుగా మారుతావు. If you can have control over the senses, then you become Pashupati, the Lord and the Master. And if you are under the control of the senses, you are only an animal. కానీ దురదృష్టవశాత్తు పశుపతిగా మారవలసినటువంటి మానవుడి నాడు పశువుగా మారి తన యొక్క ప్రవర్తనను కేవలము మానవత్వానికి దూరం గావించుకుంటున్నాడు. Unfortunately today, man who is entitled to become Pashupati himself is turning to become a Pashu or an animal. అనేక జన్మలుగా ఈ యొక్క లౌకిక భోగభాగ్యములను అనుభవించి దాని అందే ఒక నిత్య సత్యమనేటువంటి విశ్వాసమును అభివృద్ధి చేసుకొని వాటి నిమిత్తమై అరులు దాచి ఆరాట పడుతున్నాడు మానవుడు. Birth after birth, enjoying the worldly pleasures, he has developed a taste for them and he is suffering on account of such kind of taste which has developed. ప్రేమ స్వరూపులారా, పశుపక్షి మృగాదులు కూడాను బాహ్య ఇంద్రియములు భోగ భాగ్యములను అనుభవించి అనేక విధములైనటువంటి యొక్క తమ యొక్క ఆశలను నెరవేర్చుకొని కేవలం తాము కూడాను జీవిస్తున్నాయి. జంతువున నరజన్మ దుర్లభమని మానవుడు చాలా ఉత్కృష్టమైనటువంటి వాడు, పవిత్రమైనటువంటి వాడు, సౌజన్యము సౌశీల్యంతో కూడినటువంటి యొక్క మానవుడుగా రూపొందినటువంటి వాడు తాను కూడాను పశుపక్షి మృగాదుల వలె ఈ ఇంద్రియములకు లోబడటము ఇది సరి అయినటువంటి యొక్క గౌరవం కాదని కూడాను ఖండిస్తూ వచ్చారు మహర్షులు. Embodiments of divine love. Animals, birds, who are not able to just have exercise such control over them, they enjoy all the senses and all the external pleasures, the senses. But man, who is endowed with discrimination and extra powers, if he also conducts himself, what a tragedy it is. This is how the great sages దీనిని వశం describe. చేసుకునే విధానం ఏమిటి? What is the method of getting a control over them? నాది అని ఈ ఆవరణ స్వరూపమైనటువంటి దేహమునే తాను ప్రధానమైనటువంటి లక్ష్యంలో ఉంచుకోవటం చేత ఈ దేహానందముల నిమిత్తమై తాను అనేక విధములుగా పాటుపడుతున్నాడు. Man, under the delusion that he is the human body as such, he thinks only in terms of himself and what he belongs to him. On account of that, he has come to this grief. కేవలం మట్టి, నీరు, నిప్పు, గాలితో కూడినటువంటి ఈ దేహము జడమైనటువంటిది కానీ చైతన్య స్వరూపం కాదు కదా. This human body, which is made up of mud, water, air and fire, it is only an inert body. It is not a body full of chaitanya. జడమైనటువంటి ఇనుము కూడాను అయస్కాంతమునకు దగ్గర చేరినప్పుడు తాను కదిలింప చేస్తుంది. Even an inert thing like a piece of iron moves when the magnet is put before it. అదే విధంగానే చిన్మయ రూపుడైనటువంటి ఆత్మతత్వము లోపల నుండటం చేతనే ఈ జడమైనటువంటి దేహం కూడాను ఆ యొక్క చైతన్యం చేత తాను కూడాను కదులుతూ ఉంటున్నది.
The inert body has been able to perform a number of functions because it is closely associated with the Chaitanya Swarupa, the Atma inside it. అంత మాత్రము చేతనే నేను చైతన్య స్వరూపునని భావించడం వెర్రితనము. And just because of that, to think that the human body itself is Chaitanya Swarupa, it is rather foolishness. కనుక చైతన్యం అనేటువంటిది లోపల నుండి ఈ జడమైనటువంటి దేహాన్ని అన్ని విధములుగా పని చేయిస్తూ ఉంటుండాలి. The power of Chaitanya residing inside the body is making the body perform all the functions. సమస్త పదార్థములు కూడాను తన యొక్క ఆత్మతృప్తి నిమిత్తమై అనుభవిస్తున్నాడే కాని ఆ యొక్క పదార్థముల యొక్క తృప్తి కోసం కాదు. Whatever man is enjoying through the body is enjoying only for the sake of Atma, not for the sake of the objects which are enjoyed. ఇది ఒక పుష్పము. Here is a rose. ఈ పుష్పమును నేను వాసన చూస్తున్నాను. I am smelling the rose. నా నిమిత్తమై ఈ పుష్పమును నేను హస్తమునందుకున్నాను కానీ పుష్పము నిమిత్తమై నేను ఈ హస్తమునందుకోలేదు పుష్పాన్ని. I am keeping the rose in my hand for my sake and not for the sake of rose. నా నిమిత్తమై నేను భోంచేస్తున్నానే కానీ భోజన నిమిత్తమై నేను భోంచేయటం లేదు. I am partaking food for my sake and not for the sake of food itself. అన్ని నా నిమిత్తము నా నిమిత్తము నా నిమిత్తము. Everything I am enjoying for my sake. ఈ నేను అనేటువంటిది ఎవరు? Who is this I? అది ఏ మనం విచారణ చేయవలసినటువంటిది. అది ఏ ఆత్మతత్వము. That is what we will have to inquire into. That is the principle of Atma. అంత ఆత్మతృప్తి నిమిత్తమై మనం ఆచరిస్తున్నామే కానీ దేహతృప్తి నిమిత్తం కాదు. For the sake of satisfying Atma inside, we are doing everything. Not for the sake of satisfying ఈ the physical సత్యాన్ని మనం body. గుర్తించినప్పుడు సర్వకర్మను కూడాను భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి యొక్క విషయంలో మనము దీనిని అనుభవించినప్పుడు ఇదే ఇంద్రియ నిగ్రహమునకు సులభమైన మార్గము. Once we recognize this basic truth, whatever we perform for the sake of and as a dedication to ఏ the పనైనా Lord. చేయని ఇదంతా దైవం యొక్క పని. Whatever work is done, the work is done, keeping in view that it is Work God's will be work. transformed into worship. Work should be transformed into worship. ఏ పదార్థం కూడాను శాశ్వతమైనటువంటిది కాదు. No object is going to last for long or eternity. క్షణభంగురమైనటువంటివి. They are all transient. కనుక ఈ నిత్య సత్యమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం గుర్తించాలన్నప్పుడు మనము ప్రతి కర్మను కూడాను ఆత్మార్పిత బుద్ధితో మనం గావించటము ఇది ప్రథమ సాధన. If you want to realize Atma and its real nature, performing every act as an offering to the Lord is the very first step. కేవలం దేహవాంఛ లేక స్వప్రయోజనము ఈ విధమైనటువంటి స్వలాభం నిమిత్తమై ఆచరించేటువంటి కర్మలన్నీ కూడాను భగవంతునికి అత్యంత దూరం అయిపోతుంటాయి. Whatever acts you perform, keeping your own selfish interest and for the sake of body and body consciousness, they will make you distant from God. ఈ స్వార్థము స్వప్రయోజనం అనేటువంటి యొక్క ఈ సంఖ్యలను మనం త్యజించి ఏనాడు స్వస్వరూపుడైనటువంటి యొక్క దైవభావంతో మనం కర్మలను ఆచరిస్తామో అదే మనకు నిజమైనటువంటి స్వర్గము, అదే మనకు ఫ్రీడమ్, అదే మనకు లిబరేషన్. That day, when we break off these shackles of selfishness and self-interest and perform everything as an act of God and for the sake of God, that particular moment itself we get liberation, అప్పుడే freedom and ఈ divinity. శమము అనేటువంటి యొక్క ద్వారపాలకుడు స్వాగతమునిచ్చి లోపల ప్రవేశింప చేసుకుంటాడు. That very moment, this watchman, Shama, will welcome you and allow you inside the temple. అనగా ఇట్టి ఇంద్రియ నిగ్రహము గావించినటువంటి వాడు భగవంతునికి అత్యంత ప్రీతికరమైనటువంటి వాడు. ఈతనే నియర్ అండ్ డియర్. తన సొంతం వారిని ఎవరు కూడాను ఏ ద్వారం దగ్గర కూడాను అడ్డు పెట్టడానికి అధికారం లేదు కదా. The real meaning of this is that one who exercises complete control over the senses is near and dear to God. And one who is near to God, no one can obstruct him. ద్వారముల దగ్గర ఏ బయటవారో ఏ కొత్త వారో వచ్చినప్పుడు మాత్రమే అడ్డం చేయగలరు. ఆ రాజకుమారులు, రాజు యొక్క సంబంధము, రాజు యొక్క రిలేషన్స్, రాజు యొక్క సోదరులు ఇలాంటి వారు వచ్చినప్పుడు ఎవరు కూడా అడ్డు చేయరు. The watchman can obstruct only when a stranger comes. One who has nothing to do with the owner comes. But if it is his own son, his own relatives, the watchman
dare not. కనుకనే భగవంతునికి సన్నిహిత సంబంధమైనటువంటి బాంధవ్యాన్ని మనం అనుభవించడానికి ఇంద్రియ నిగ్రహాన్ని అత్యవసరంగా మనం పాటించాలి. Therefore, if you really want to enjoy such closeness to divinity, you must exercise sense control in the very first instance. దీనిని క్రమక్రమేణా కూడాను దైవాత్మిక భావంతో మనం ఆచరించకావటము ఈ వయసునందు అత్యవసరము. In this particular age, performing every activity as an offering to the Lord is very important. ఇది చాలా పునాది వంటిది. This is the very foundation. ఈ పునాది చాలా భద్రంగా ఉండినప్పుడే భవిష్యత్తు అనేటువంటి భవనముకు చాలా భద్రత చేకూరుతుంది. If this foundation is strong and firm, the future and the later mansion built on this foundation would be strong and sound. ఈ ఫౌండేషన్ మనం సరైనటువంటి స్థితిలో మనం వేయకుండా ఉండినా భవనం అంతా ఏ క్షణమైనా కూలిపోవడానికి అవకాశం ఉంటుంటుంది. If the foundation itself is not strong and firm, any day the entire ఈ బ్రహ్మచర్య ఆశ్రమం అనేటువంటిది జీవితానికి పునాది వంటిది. It is in this context we have to consider Brahmacharya Ashrama as the very foundation for the entire management దీనిని of life. ఈనాటి నుండి భగవదర్పితంగా మనం భావించి దీన్ని పోషించుకోవటం అత్యవసరము. Right from today onwards, you have to foster this particular quality within you. ఇప్పటి నుండి భగవత్ యొక్క అన్వేషణ మనం తెలపటం అత్యవసరము. It is from necessary and essential. ఎప్పుడో రిటైర్ అయిన తర్వాత ఓల్డ్ ఏజ్ వచ్చిన తర్వాత అప్పుడంతా కూడా పని ఉండదు కనుక అప్పుడు జపం చేసుకుంటూ కూర్చోవచ్చు అనుకుంటే ఇది సాధ్యం కాదు. Enquiry into God and divinity and efforts in that direction must be done right from now. There is no meaning in postponing for retirement and old age. You would not be able to succeed then. పద పదమంచు కింకరులు పాశములాగెడు వేళ When the servants of Yama drag you, tying you with the rope, asking you to get out and go with them. బంధువుల్ దబదబ బయట పెట్టుడిక లాభము లేదని చెప్పు వేళ Relatives declaring, well, it is no use. He is gone. Keep him outside the doors. ఆరు బిడ్డలు లబలబ ఏడ్చు వేళ Wife and children crying and wallowing at the sight. తరమా హరినామము నోటను బల్క ఈధరం. Would it be possible at that moment of time to think and repeat the name of Hari? మరే అప్పుడు చూసుకుందామని ఈ నామం భార్యాభర్త ఏడ్చకండి, పిల్లలాలా ఏడ్చకండి, యమధర్మరాజు కొంచెం దూరంగా ఉండు, నేను జపం చేసుకోవాలంటే తాను విడుస్తారా? ఏనాటికి వదలడు. ఈనాటి నుండే మనం దీన్ని ప్రారంభించాలి. అప్పుడే ఆ యమధర్మరాజు దగ్గర రావడానికి వీలుండదు. Would it be possible for you to give a word of consolation to your near relatives, etc., and ask Yamadharmaraja to wait for a minute and repeat the name of Hari then? It is impossible. Right మీకు now. కొంచెం డౌట్ రావచ్చు, యమధర్మరాజు అనే కూర్చోవాడు ఉన్నాడా అని. యముడంటే ఏమి? కాలుడే కాలదు. ఈ కాలుడే యముడు అనగా కాలమే మన యొక్క యమధర్మరాజు. కాలం వచ్చి మనం లాక్కొని పోతుంటుండాలి. You may get a doubt whether there is a person like Yamadharmaraja. It is the time itself who is Yamadharmaraja. When the time comes, the time will drag you out. కనుక మన యొక్క పాశములు మనమే మనం తయారు చేసుకుంటున్నాం. Therefore, we are only building up the లోకంలో shackles. ఇన్ని కోట్ల మందికి పాశములు వేయాలంటే యమధర్మరాజుకు ఏ విధమైనటువంటి రోప్ ఫ్యాక్టరీ లేదు. If people will have to be shackled by Yamadharmaraja, he doesn't have a factory of ropes to shackle all the people. మన in the world. పుణ్య పాపములు అనేటువంటి రోపులు మనమే తయారు చేసుకుంటున్నాము. It is we who are preparing those ropes in the form of good deeds. ఆ and bad పాశముల deeds. చేత మనమే మనం బంధించుకుంటున్నాము. We are tying and binding ourselves with those sacks. మనం బంధించుకున్నటువంటి దాన్నే పట్టుకుని పోతున్నారు దూతలు. The servants of Yamadharmaraja are making use of these very ropes to take us. కనుక మన యొక్క చెడ్డ కర్మలు, మన యొక్క దుష్కర్మలు, మన యొక్క పవిత్ర కర్మలు దీనికి మూల కారణంగా రూపొందుతున్నాయి. It is the bad deeds, the wicked deeds, and the good deeds which you perform, they will become the cause for all this. కనుకనే ఇంద్రియ నిగ్రహం గావించుకున్నటువంటి మానవుని దైవమే సన్నిధికి చేర్చుకుంటాడు. Therefore, God will take any person who has a complete control over his senses. అన్ని దగ్గరకు చేర్చుకున్నటువంటి వ్యక్తికి పెన్నిది భగవంతుడే. If God takes any person near him, he will be the Pennidhi. And సన్నిధి వల్ల భగవంతుని పెన్నిధిని అనుభవించడానికి సాధ్యమవుతుంది. కానీ the one who is close to God and who approaches God, ఈ పెన్నిధి సన్నిధి ఇంద్రియ నిగ్రహమే. this closeness, nearness and dearness may be
compared కనుక to ఇంద్రియ the నిగ్రహం control of గావించుకున్నటువంటి వాడు శమమును సులభంగా వశము గావించగలడు. one who has control of senses can have control of Shama also. ఇంకా రెండవ గేటు వాడు విచారణ. The watchman of the second gate is Vicharana or inquiry. విచారణ అనేటువంటిది ఎప్పుడు మనకు సంభవిస్తుంది? Vicharana, when do you get this Vicharana? రెండు వస్తువులు చేరినప్పుడే విచారణ మనకు అవసరం. That kind of inquiry arises only when there are alternatives, two choices. ఈ రెండింటి యొక్క దీని లోపల మనము ఇది సరియా ఇది సరియా అని విచారణ మనం ప్రారంభిస్తాం. When there are two alternatives, you start inquiring into whether this is good or the other one is good. బియ్యము రాళ్ళు రెండు చేరినప్పుడు బియ్యం ఏవి రాళ్ళు ఏవి అని విచారణ చేసి బియ్యము మాత్రమే ప్రత్యేకంగా తీసుకుంటాం. When there is a mixture of rice and small stones, then only you ఈ విభాగం ప్రతి మానవునికి కూడా అత్యవసరం. this kind of capacity to distinguish and separate is very important. ఒక పోటీకైన అరటి పండిస్తే దాని తోళ్ళంతా తీసి దానిలో ఉన్న మధ్యలో ఉండేటువంటి గుజ్జును మాత్రమే భుజిస్తుంది. Even if it is a monkey, when a plantain is given, it removes the peel and takes only the pulp. కనుక లౌకికమైనటువంటి ప్రతి పదార్థమును కూడా మనం విభాగం చేస్తున్నాము. Every worldly object we try to separate the good from the bad. అట్లనే ఈ విభాగ యోగం అనేటువంటి దాంట్లో విచారణ యందు ఆత్మ అనాత్మ విభాగం చెయ్యాలి. అదే విచారణ చల్పాలి. Therefore, we will have to just distinguish what is Atma from Anatma. ఏది సత్యము ఏది అసత్యము, What is truth, what is untruth, ఏది మంచి ఏది చెడ్డ, what is good, what is bad. ఈ విచారణ యందు మానవుడు సక్రమమైనటువంటి మార్గాన్ని అనుసరించాలి. In this particular state of inquiry, man has to follow the correct path. ఇందులో సరైనటువంటి యొక్క బుద్ధి బలము కూడా ప్రయోగపెట్టాలి. There is a need for using intelligence and ఆ discrimination బుద్ధి here. విషయాన్ని మనం చక్కగా ప్రవేశపెట్టినప్పుడే బుద్ధి గ్రాహ్యం అతీంద్రియము, ఇంద్రియాలకు అతీతమైనటువంటి స్థాయిని మనం పొందుతాము. Only when we use intelligence in the proper way in this process of discrimination, intelligence transcends all reasoning and ఈ gets into the future. ప్రాకృతమైనటువంటి సంబంధమైనటువంటి వస్తువాహనములందు ఏది శాశ్వతము ఏది అశాశ్వతము, అనుభవించేటువంటి నేను శాశ్వతము కానీ అనుభవించేటువంటి పదార్థములన్నీ అశాశ్వతమే. In these worldly objects of sense enjoyment, what is permanent? Whether me or this object, it is I who is permanent. ఈ నేను not this అనేటువంటి object. వాడి ఆత్మస్వరూపుడు కానీ దేహం కూడా కాదు. When you say I, you are not referring to the physical body as I. దేహము పంచభౌతికము. Body consists of five. దేహము కూలక తప్పదు ఎప్పుడు. Body is bound to fall down. దేహి నిరామయుండు. The indweller is a permanent గడుపుపడ entity. దేహి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనల ముద్రలు లేవు. If you were to inquire into, strictly speaking, there is nothing like body నిజము చూడ ఆ దేహి etc. దేవదేవుడు. for the indweller. Truly speaking, that indweller himself is పుట్టు God. ప్రతి పదార్థమునకు గిట్టడం అనేటువంటి ఉంటుండాలి. For everything that has birth, there is death. ఏది పుట్టు చావులు లేనటువంటిదో అదే సరైనటువంటి సత్యస్వరూపం. For one which does not have birth and death alone can be described దేహములన్నీను as truth. పుట్టేటువంటివే పెరిగేటువంటివే. The human body has its birth and ఇవన్నీ its కూడా growth. షడ్వికారంతో కూడినటువంటి స్వరూపములే. This human body undergoes 6 types of modifications. అదే పుట్టుట, పెరుగుట, అభివృద్ధిగాంచుట, నశించుట, క్షీణించుట, అంత్యమవుట. These 6 are birth, growth, change and death and decay. కనుక ఈ షడ్వికారంతో కూడినటువంటి యొక్క ప్రతి పదార్థం కోను ఇది అనిత్యమైనటువంటివి. Human body which undergoes these 6 types of modifications is ఈ only విచారణ impermanent. చక్కగా కలిపి If you were to inquire into in this particular fashion clearly, properly, ఈ విచారణ యందు సత్యమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని గుర్తించుకున్నటువంటి వానికి రెండవ గ్రేట్ మ్యాన్ ఆ కాపలాదారుడు స్వాగతమిచ్చి లోపల ప్రవేశింపజేసుకుంటాడు. for one who inquires into and gets at the truth in this particular inquiry, the second watchman will welcome him and allow him to enter into the next stage of the temple. అట్లు కాక If it is not that way, అనిత్యమైనటువంటి దేహమునకు మరింత బంధములు చేర్చుకొని if you go on developing more and more bondages for this physical body, ఈ రకమైనటువంటి యొక్క బంధన యందు రెండు జీవులు కూడాను దుఃఖములను విచారములను అనుభవిస్తూ in this bondage and in this process, undergoing and suffering, joy and sorrow, తాను చెడినది కాకుండా మరొక జీవితాన్ని కూడా చెడపడానికి ప్రయత్నం చేసుకోవటము ఇది విచారణకు విరుద్ధమైనటువంటిది. it is not merely oneself getting ruined,
but becoming a cause for the ruin of others, this is rather unfortunate. కనుకనే ఈ నిత్యానిత్య విషయ పరిశీలన చేయటం అనేటువంటిది అత్యవసరము. అదే విచారణ శక్తి. It is in this context there is a need for inquiring into what is permanent, what is impermanent. ఇంకా మూడవది తృప్తి. The next one is contentment, trupti. తనకు నున్నదాంచే తృప్తి గనుచుండు అనగా తనకి ఎంతవరకు అంతవరకు తృప్తి పడాలి. One should be contented with whatever one has. ఎవరికో ఒక తెలియకుండానే దారిలో పోతుంటే 99 రూపాయలు చిక్కింది. When some person was walking on the road, he found 99 rupees on the way. మరి నా అదృష్టవశాత్తు ఏదో భగవత్ అనుగ్రహవశాత్తు నాకు ఈ 99 రూపాయలు చిక్కింది కదా అని సంతోషిస్తే ఎంతో వాడికి ఆనందం కలుగుతుంది. 99 ఇంకొక రూపాయి చిక్కింటే 100 అయిందినే అని తిరిగి వెళ్తుంటే అసంతృప్తో దిదో నష్ట. ఆ మధ్య మార్గంలో నీ 90 రూపాయలు కూడా పోగొట్టుకుంటాడు. If that person feels happy with the feeling that by good luck and grace of God I have got 99 rupees, and if he is happy, he will be happy. On the other hand, if he thinks, if I had got one more rupee, ఏది తన వెంట రాదు. nothing is his. తనదే అయితే తన వెంట ఎందుకు రాకూడదు? When that is not his, how can it come with him? ఏదో ఒక వ్యక్తి గోదావరి నది లోపల స్నానం చేస్తున్నాడు. One particular person was bathing in river ఆ Godavari. ప్రవాహంలో ఏదో ఒకటి బంగారు పిడి ఉండినటువంటి కర్ర కొట్టుకొని వచ్చింది. In that river, in the flow, he came across one stick which చూచాడు ఆ బంగారు పిడి ఉండినటువంటి కర్రను. with a golden knob, and he watched it. ఆహా, నా అదృష్టం ఈనాడు పండింది, అందువల్లే బంగారు పిడి నా చేతికి అందింది అనుకున్నాడు. He felt so happy that all his good luck has culminated in the form of getting hold of that golden stick. ఈ స్నానం చేసి తిరిగి దానిని అనుసరించామని దాన్ని గట్టుపైకి విసిరాడు. తాను మునిగాడు. నమశివాయ 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 అని. He threw that stick onto the bank, and he wanted to have a bath. He had 3 dips by telling Om Namah Shivaya, Om Namah Shivaya. ఈ విసిరితారం స్నానం చేస్తుంటే అది క్రమక్రమేణా గట్టు పల్లములు ఉండటం చేత పొల్లి వచ్చి తిరిగి నదిలో పడిపోయింది. చూసేటప్పటికే ఆ బంగారు పిడి కర్ర లేదు. By the time he came out to the river, he found మొదలే బాధపడుతున్నాడు. అయ్యో, నా బంగారు కర్రకు తిరిగి నదిలో కొట్టుకుని పాయనే అని బాధపడుతున్నాడు. When he did not find the golden stick on the bank, he began crying that his golden ఇది ఏం stick was తాను lost. సొత్తా, తాను సంపాదించాడా, తాను తెచ్చుకున్నాడా, నదిలో చిక్కింది, నదిలోనే పోయింది. నాది అనుకోవటం ఈ అభిమానమే వీనికి ప్రధానమైనటువంటి బంధన. It is this kind of attachment which is going to create problems. Did he earn that golden stick? After all, it came. 2 నిమిషాల లోపల ఆనందాన్ని ఇచ్చింది, మరి 3వ నిమిషం లోపల దుఃఖాన్ని అందించింది. It came in the river in the normal course. 2 minutes it gave joy. In the very 3rd minute, it was lost, and it gave him grief. మరి ఈ 2 నిమిషాలైనా నా చేతికి అందింది, ఆ బంగారు పిడిని చూచాను అని సంతృప్తి పడితే ఎంత ఆనందించేటువంటి వాడు. Should he not feel happy that at least for 2 moments he had the... నేను ఇంటి నుంచి తేలేదు, I have not brought this golden stick from home. అని సంతృప్తి పడేటువంటి ఒక స్థితి ఉంటుంటే నిజంగా వానికి ఆ బంగారు కర్ర మిగిలిండేటువంటిది. If one has that contentment, in fact probably he would have... ఈనాడు లక్షాధికారైనటువంటి వాడు కోటీశ్వరుడు కావాలని ఆశిస్తున్నాడు. Today, a lakhyer wants to become a billionaire. ఆ కోటీశ్వరుడైనటువంటి వాడు ఒక కింగ్ కావాలని ఆశిస్తున్నాడు. A billionaire is aspiring to become the monarch, a prince. ఒక్కతూరి పంచాయత్ ప్రెసిడెంట్ గా అయిపోతే తిరిగి తక్షణమే ఎమ్మెల్యేగా కావాలంటాడు. A person who becomes panchayat president aspires to become MLA. ఎమ్మెల్యేగా జయించినప్పుడు మినిస్టర్ కావాలంటారు. If he succeeds in becoming MLA, he wants to become a minister. ఇంకా మినిస్టర్ అయిపోయిన తర్వాత ఎంపీ కావాలంటాడు. After he becomes a minister, he wants to become MP. దాని నుంచి ఒకే ప్రైమ్ మినిస్టర్ కావాలని ఆశిస్తాడు. The next step, he wants to become the prime minister. ఆయన దాన్ని తృప్తిగా అనుభవించి తన కర్తవ్యాన్ని నిర్వర్తించుకునేటువంటి ఒక స్థితిగతులను కూడా ఏమాత్రము వాడు యోచించాడు. Whatever been able to get, he should enjoy and keep himself. అదే విధంగా ఈనాడు ప్రతి మానవుడు కూడాను అసంతృప్తి కావటం చేత రైట్స్ కు మాత్రం ఫైట్ చేస్తున్నాడు, కానీ రెస్పాన్సిబిలిటీ చూడటం లేదు. In the same way, today's man is fighting for only rights. He is not caring for responsibility. కనుకనే అసంతృప్తిగా మారిపోతున్నాడు. On account of this, he is developing జీవితం అంతా కూడాను ఈ అసంతృప్తితోనే సొక్కి సొల్లి కూలిపోతున్నాడు. The entire life is wasted with this kind of feeling of కనుక discontentment. తృప్తి ప్రతి మానవునికి కూడాను అత్యవసరము. Therefore, it is essential for every human being to have వీడే contentment. లోకానికంతా కూడాను గొప్పవాడు. That person alone
is the greatest in the world. అది ఏ శంకరాచార్యులు కూడాను ఎవరు గొప్ప లక్షాధికారి, గొప్ప కోటీశ్వరుడు, ఈ గొప్పవాడు ఈ లోకంలో ఎవడన్నాడు? Someone questioned Shankaracharya, who is the greatest person హూ in ఇస్ the ది world? రిచెస్ట్ మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్ అని క్వశ్చన్ వేసుకున్నాడు. A question was put, హీ హూ హ్యాడ్ మచ్ సాటిస్ఫాక్షన్ ఈజ్ ది రిచెస్ట్ మ్యాన్. who is the richest man in the world? One who has much satisfaction alone is the richest man. Who is the poorest man in this world? He who has much desire, he is the poorest man. Who is the poorest man? He who has much desires is the poorest man. కనుకనే మనము రిచ్ వాళ్ళకి కావాలి, మనం ఉన్నత స్థాయికి పోవాలి, దైవస్థానాన్ని పొందాలి అనుకున్నప్పుడు ఈ సంతృప్తి అనేటువంటిది అత్యవసరం. If one wants to become really rich and one wants to reach the stage of God, contentment is essential. వివేకానంద కూడాను, రామతీర్థ పరమహంస, తులసిదాసు, రామదాసు, కబీర్ దాసు ఇలాంటి దాసులందరూ కూడాను పూర్వం ఈ విధంగానే జీవితాన్ని గడుపుతూ వచ్చేటువంటి వారు. Great sages, Vivekananda, వారికి ఒక్కొక్క సమయం లోపల భుజించుటకు ఆమాత్రం కూడాను ఆహారం చిక్కేటువంటిది కాదు. they always lived a life of contentment. Sometimes they did not have even food for that particular moment. అప్పుడు భగవంతుడు నాకు ఇది చక్కని అవకాశం అందిస్తున్నాడు, ఉపవాసన దీక్షతో నన్ను చేరమని చెప్పని భగవంతుడు ఆదేశిస్తున్నాడు. ఇది ఎంత అదృష్టము అని ఉపవాస సమయం లోపల తాను ఆనందాన్ని అనుభవించేటువంటి వారు. Whenever they had to fast, they said that this is given to me by God as a gift and I will enjoy this fasting itself. ఒకనాడు as a gift of పంచపక్ష God. ప్రమాణంతో అన్ని విధమైనటువంటి పిండి వంటలతో అందించినప్పుడు భగవంతుడు ఈనాడు నన్ను ఈ ఉపవాసము త్యజించి నాయన చక్కగా ఆరగించు అని భగవంతుడే పంపాడు అని దీనికి దానికి రెండింటికి నీ తృప్తి పడుతూ వచ్చేటువంటి వారు. And those were the sages who would feel happy when they get a lot of delicious food and they enjoy it and they say that, well, today God తిండి has given. శక్తి లేనటువంటి సమయంలో కృంగిపోవటం కానీ, శక్తి సామర్థ్యంలో అన్ని చేకూరినప్పుడు పొంగిపోవటం కానీ ఈ రెండు కూడా ప్రమాదం అని చెప్పి భావించారు. They said that when they get everything that they want, getting elated, and when they do not get what they want, getting depressed is not correct. One should కనుకనే maintain సమత్వం equanimity. యోగం ఉచ్యతి అన్నారు ఆనాటి మహర్షులు. ఇలాంటి సమత్వాన్ని మనం బోధించాలి, సమత్వాన్ని అనుభవించాలి, సమత్వాన్ని లోకానికి అందించాలి, మనం పెంచాలి. Those great sages declared it is the equanimity which is yoga. This we should think, we should enjoy, and we should ఇదే pray. తృప్తికి చిహ్నం. This is the symbol of the ఇట్టి index తృప్తి of కలిగినటువంటి వాడు contentment. భగవత్ సన్నిధిని పెన్నిధిని అనుభవించడానికి అధికారి కాగలడు. Those people who have contentment, they have got every right and authority to be near and dear to God. ఇంకా నాలుగవది సత్సంగం. The fourth one is good company. ఈ సత్సంగం అనేటువంటిది ఈనాడు యువకులకు అత్యవసరము. For the youth of today, good company and satsang is essential. చెడ్డ అభ్యాసములు, చెడ్డ భావములు, చెడ్డ ప్రవర్తనలు కూడినటువంటి అలాంటి వాటితోనే మనము స్నేహం చేస్తుంటాము. దానివల్లే తిరిగి ఇద్దరు కూడా చెడ్డవారిగా మారిపోతున్నారు. There is a tendency on our part to make company with bad people, people who think bad, who plan bad, and who act bad. ఈ దుస్సంగాన్ని మనం దుడ్డైన పెట్టి దూరం చేయాలి. Even if we have to pay a price, it is better that we get rid of such bad company. సత్సంగాన్ని సర్వమును ఇచ్చి మనం స్వాధీనం చేసుకోవాలి. We should be able to get satsang even if it means giving everything that we have. దీనికి చక్కని ఉదాహరణము. There is a small story. to this. చీకటిలో అనగా చీకటి రాత్రిలో దట్టమైన అరణ్యం లోపల ప్రయాణం చేయగలిగినటువంటి వాడికి ల్యాంటర్న్ పట్టుకుని పోయేటువంటి వాళ్ళ సహాయంతో మనం కూడా ప్రయాణం చేస్తే సులభంగా మనము దారిని చూడగలము. In a dark night, for one who is traveling in a forest, if he can get the company of a person who is going with a lantern, he can also travel very easily and safe with that person. కానీ ఇద్దరు కూడాను జీపం లేనటువంటి వారుగా ప్రయాణం అయిపోతే ఇద్దరు కూడాను చిక్కుబడిపోతారు. But if both of them do not have some light or lantern, they are likely to come to trouble. లైట్ ఉన్నవాడి జతలో మనం కూడా ప్రయాణం అయిపోతే మనం కూడా సుక్షేమంగా గమ్యాన్ని చేరుతాం. If we can travel with a person who has light with him, we will also reach the అదే goal విధంగా safe. సద్గుణములు, సదాచారములు, సత్ప్రవర్తన, సత్సంగంతో ఉండేటువంటి వాటితో మనం కూడా చేరితే మనం కూడా ఉన్నత స్థాయిని పొందిపోతాం. In the same way, if we can have the company of a person who has got good thoughts, good words, good behavior, we are also likely మంచి to get వారితో good చేరినటువంటి thoughts. చెడ్డవాడికి కూడా విలువెక్కుతుంది. Even if it is a bad person, if we can keep company with good person, his value also goes చెడ్డవాడితో up. చేరినటువంటి మంచివాడు కూడా వెల కోల్పోతాడు.
A good person, if he keeps company with a bad person, he loses his value చిన్న also. ఉదాహరణము. One small example for this. 10 లీటర్స్ పాలు ఉంటున్నాయి. There is 10 liters of milk. ఒక్కొక్క లీటర్ 4 రూపాయలతో దానికి విలువనిస్తున్నారు. Each liter is priced at 4 rupees. దీనివల్ల ఒక 40 రూపాయలు అతనికి చేకూరుతుంది. 10 liters can get you 40 rupees. 1 లీటర్ వాటర్ ఉంటుండాలి. There is 1 liter of water. 1 లీటర్ వాటర్ కు 1 నయా పైసా కూడా ఎవరు ఇవ్వరు. For 1 liter of water, ఎక్కడో ఫ్యామిలీగా ఎడార్లో ఉన్నప్పుడు ఏమైనా కొంటారేమో కానీ సామాన్యంగా 1 లీటర్ వాటర్ కు ఎవరు కూడా విలువనివ్వరు. ordinarily, not even a paisa will be given for water. If a desert is కానీ of value. ఈ 1 లీటర్ గా ఉండేటువంటి వాటరు 10 లీటర్ మిల్క్ తో చేరేటప్పటికే 11 లీటర్స్ మిల్క్ గా తయారై దానికి కూడా విలువనిస్తారు. If 1 liter of water is mixed with 10 liters of milk, even this 1 liter of water will get a అక్కడ price వాటర్ equal అనే to the పేరు milk. పెట్టరు, 11 లీటర్స్ మిల్క్ అంటారు. Then they will call it as 11 liters of milk. They will not call it 1 liter of water. కనుక మంచి విలువైనటువంటి దానిని ఈ యొక్క విలువైన నీరు చేరేటప్పటికి దీనికి కూడా విలువ వచ్చింది. Valueless water also gets value when it is mixed with 10 valuable లీటర్స్ milk. వాటర్ ఉంటున్నదనుకోండి, On the other hand, let us say that there 1 are లీటర్ మిల్క్ ఉంటుండాలి. 10 liters of water and ఈ 1 1 liter. లీటర్ మిల్క్ అయినా 4 రూపీస్ అయినా ఇస్తాడు. Even if it is 1 liter, if it is milk alone, it will fetch for 4 కానీ rupees. ఈ 10 లీటర్స్ వాటర్ తో దీన్ని చేరిపోతే దీని విలువ కూడా పోతుంది. If this 1 liter of milk is mixed with 10 liters of water, milk also loses దీన్ని its వాటర్ value. అంటారు కానీ మిల్క్ అనరు. People will call this as water, they will not call it అదే milk. విధంగానే 10 మంది మంచి పిల్లల తోపల ఒక చెడ్డ పిల్లవాడు చేర్చే కూడాను 11వ మంచి పిల్లవాడు తానవుతాడు. In the same way, if one bad boy were to join with 10 good persons, this bad boy also would tend to become a good person. అదే రీతిగా కాకుండా 10 మంది చెడ్డ పిల్లలతో ఒక మంచివాడికి చేర్చి వీడు 11వ దొంగగా తయారవుతాడు. On the other hand, if one good person were to join the company of 10 bad persons, the good person also కనుక will మనం become a bad స్నేహం person. చేయాలనుకుంటుంటే సత్ప్రవర్తనతో, సత్చింతతో, సదాలోచనతో, సద్భావములతో ఉండినటువంటి వాడికి మనం ఫ్రెండ్షిప్ చేయాలి. లేకపోతే హలో హలో హవారి గుడ్ బై అంతే చాలు. దీంట్లో మనం ఏమి ద్వేషము వద్దు, వారిపైన స్నేహము వద్దు. If you really therefore want to make friendship with a person, you should make friendship with person who entertain good thoughts, good words, good deeds and good behavior. Then you can have also good. ఈనాడు చాలా మంది పిల్లలందరూ కూడాను ఈ నిత్యానిత్య విషయ పరిశీలన చేసేటువంటి యొక్క విచారణ శక్తి లేకపోవటం చేతనే, తృప్తి లేకపోవటం చేతనే దుస్సంగంతో చేరి దుర్బుద్ధులతో మునిగి తన యొక్క జీవితాన్నంతా కూడాను దుర్వినియోగం చేసుకుంటున్నాడు. The students of today who do not have this power of discrimination join hands with bad people, develop bad thoughts and become bad persons by themselves also. కనుక మనము శ్రమము, విచారణ, తృప్తి, సత్సంగము ఈ 4 ద్వారములు కూడా మనము సులభంగా దాటినప్పుడు దైవత్వము మనల్ని ఆవిర్భవిస్తుంది. If we can cross these 4 doors, Sama, Vichara and Trupti, Satsang, then we'll be able to manifest God. దేవుడనగా వేరు దేశమందును లేడు, దేవుడనగా తనదు దేశమందే. If you ask where does God exist, God doesn't exist in some other world. He is in your own body. పాపమనగా వేరు పరదేశము లేదు, తాను చేయు పనుల తగిలియుండు. Similarly, sin doesn't exist in some far off world. It is always associated with the type of deed that you perform. కనుక పాపములంటే కూడాను ఏ దేశం నుంచినో ఎక్కడ నుంచినో ఉట్టి పడదు మనకు. మనం చేసే పనుల్లోనే పాపం చేరి ఉంటుండాలి. Sins are an integral part of our own actions. They do not exist in separate world as such. ఇక్కడ పాపి అనగా ఎవరు? Who is the sinner? హీరో బికమ్స్ జీరో ఇఫ్ హీ ఫర్గెట్ గాడ్. వాడే పాపి. He is the sinner. Hero becomes మానవుడిగా hero మనం if he ఉంటుండి forgets. కూడాను దైవత్వాన్ని మార్చడమే పెద్ద పాపం. That is the greatest sin. Even if by remaining a human being, if he forgets God, he ఈ is the greatest sinner. దైవత్వాన్ని మరిచినటువంటి వాడు దానవత్వంతో చేరిపోతాడు. One who forgets God becomes a demon automatically. దానవత్వంతో కూడినటువంటి వాడు దయాదుఃఖాన్ని మనం పూర్తి విసర్జిస్తాడు. The one who develops that demonic company will also give up all compassion. కనుక మనలో ఉండేటువంటి సద్గుణాలు మనం పోషించుకోవడానికి ఇదే నిజమైన పుణ్యము.
దుర్గుణాలను దూరం చేయటమే నిజమైనటువంటి అదృష్టము. The real punya or meritorious activity is to develop good virtues in ourselves. పూర్వము తస్మై నమః కర్మణే అన్నాడు. In the earlier days, it was said that, oh, భగవంతునికి ఒక్క రూపం లేదు, ఒక్క నామము లేదు. అలాంటి పరిస్థితిలో ప్రప్రథమంలో ఋషులందరూ చేరారు. తస్మై నమః కర్మణే అన్నారు. at a అనగా time, ఓ సుఖస్వరూపుడైనటువంటి భగవంతుడా నీకొక నమస్కారము అన్నారు. at a time when there was no form of God, etc., the Maharshis joined together and said prostration to you, oh, ఇక్కడ సుఖం అంటే ఏమిటి? who is in the form of సుఖం Sukha. అంటే గొప్ప భవనాలు పెట్టుకొని సర్వానుకూలంలో చేకూర్చుకొని పంచపక్ష ప్రమాణంతో గొట్టలు పెంచుకొని ఇష్టం వచ్చినట్టు సుఖంగా ఉండటము ఇది సుఖమని కాదు. ఇది దైహికమైనటువంటి సుఖము. Sukham or happiness does not refer to the bodily and physical happiness and physical comfort as such. సు మంచి, Su refers to good. కా విశాలమైన, Ka refers to broadness. కం అనగా అనంతమైనటువంటి ఒక తత్వము. Kam refers to infinity. మంచి అనంతమైనటువంటి తత్వాన్ని పొందటమే సుఖము అన్నారు. Reaching and obtaining a state wherein things which are good and infinite exist. సంజావుడు మహారాజు వజ్రవైడు రెమలక మాణిక్య గోమేధిక విశ్వరాగంతో కూడినటువంటి నగలు నాణ్యాలంతా తెచ్చి పెట్టినప్పుడు త్యాగరాజు చెప్పాడు, నిధి చాలా సుఖమా, ఈశ్వర సన్నిధి చాలా సుఖమా, నిజముగా తెలుపు మనసా అన్నాడు. ఓ మనసా, ఇది సుఖమా, నీ సన్నిధి సుఖమా చెప్పుము అన్నాడు. The king of Tanjore sent in a plate all the jewels and precious diamonds to Tyagaraja. Tyagaraja, taking a look at those precious jewelry, said, well, O mine, tell me, కనుక whether మనకు నిజమైనటువంటి సుఖం ఏమిటంటే అనంతమైనటువంటి యొక్క దైవత్వాన్ని అనుభవించటమే మన సుఖము. enjoying the infinite divinity itself is Sukha, and that is ఈనాడు happiness. గొప్ప గొప్ప బిరుదులంతా తీసుకొని మనం గొప్ప గొప్ప చదువులంతా మనం ఆర్జించి దాని తర్వాత పెద్ద పెద్ద అక్షరాల చోపల 10-12 డిగ్రీలంతా పెట్టుకొని మనము ఏదో ఒక ఉద్యోగానికి మనం వెళుతున్నామంటే ఇది ఎంత గొప్పవాడురా అనుకుంటారు. ఈ గొప్పతనములకు ఈ అక్షరాలు కాదు ప్రధానం, గొప్పతనానికి మన నడతనే ప్రధానము. Today what is happening is people who study a lot, earn a number of degrees, add on at the end of their name, are considered as people who are very great. Strictly speaking, it is not that which confers greatness. It is the ఒక మధ్య behavior. తరగతికి చెందినటువంటి ఒక వ్యక్తి ఉండేటువంటి వాడు. There was one particular person. అతనికి ఇంటిలో అనేక కష్టాలంతా కూడాను అభివృద్ధి అయిపోయినాయి. He had a lot of problems at home. క్రమక్రమేణా కూడాను కాలకర్మ కారణ కర్తవ్యాలు కలిసిపోవటం చేతనే తన యొక్క పరిస్థితులు కూడాను దినదినానికి క్షీణించిపోతున్నాయి. On account of various specific reasons, open and subtle, his condition was deteriorating. ఆ కాలము లోపల ఒక కొట్టు లోపల గొప్ప వైశ్యుడు అనగా మంచి బియ్యము బేడలు ఇవన్నీ ధాన్యాలంతా పెట్టుకొని పెద్ద వ్యాపారిగా తాను రూపొందినాడు. There was one businessman who had all the provisions in his store. ఇతని దగ్గరికి పోతే నా కుటుంబాన్ని అయినా పోషించుకోవచ్చని చెప్పని అతనికి ఒక పెద్ద జాబు రాశాడు. This person who was poverty stricken wrote a letter to this businessman thinking that he would be able to get some support from him. అతని పేరు ఒక సచ్చిదానందం అనుకోండి. Assume that his name is పేరు Sachidanandam. సచ్చిదానందం, ఆనందం ఎక్కడ వెతికినా చిక్కటం లేదు పాపం. He is Sachidanandam only in name, but you don't get bliss anywhere in him. దానికి పైన అడ్రస్ రాశాడు, శ్రీ 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 సచ్చిదానందం. He had written his address as Sri దానికి Sri పక్కన పెట్టి Sachidanandam. FFS FTD అని డిగ్రీస్ రాసేసాడు. He had written 2 degrees, FSS, FFS FFS, FTD FTD. ఇది పెట్టేశాడు. అతను చూచాడు షావుకారి, ఏమిటా ఇంత పెద్ద డిగ్రీలు తీసుకున్నటువంటి వాడు నా కొట్టులో వచ్చేసి ఏదో పని చేస్తానన్నాడే అని పిలిపించాడు పాపం. When he saw these 2 degrees, FSS and FTT, businessman thought that this must be a highly qualified person. He wanted to know what is పిలిపించాడు, the ఏమయ్యా ఇంత పెద్ద డిగ్రీలు తీసుకున్నావు, నా కొట్టులో పని ఏమి చేయగలవు, దీనికి అర్థం ఏమిటి అని ఏమేమి పాస్ చేశావన్నాడు.
The businessman inquired that person, well, you have taken such great degrees. Yes, and a father of 5 sons. FTD, father of 10 daughters అన్నాడు. Then this man replied, FSS stands for father of 5 sons and FTD stands for father of 10 daughters. ఇది వాడి క్వాలిఫికేషన్. These are the qualifications. ఈనాడు కూడా మనము ఇలాంటి వాడు ఉన్నదైనా పెట్టుకున్నాడు, కానీ మనం లేని పెట్టుకుంటున్నాం. At least that person kept these 2 degrees which really described his real situation. But we have degrees which really do not describe the real కనుక condition. ప్రక్క లోపల మనం అక్షరాలు డిగ్రీలుగా తీసుకోవటం కాదు ముఖ్యము, మన ప్రవర్తనలో దాన్ని నిరూపించాలి. Therefore, the degrees which we add on to the name are not that important, but behavior is very important. అక్షరాలకి ఈనాడు ఏమాత్రము విలువ లేదు. There is no value for these degrees. నీ యొక్క క్షరాన్ని అక్షరంతో దీనం చేయాలి. There is a need for your impermanent body with the permanent నీ God. క్షరము క్షేత్రము, అక్షరము క్షేత్రజ్ఞుడు అని. The chara which is referred to here is your body. And that అక్షరము అనగా జీవ బ్రహ్మ ఐక్యానుసంధానము అని దీనికి అర్థము. Akshara refers to Jiva Brahma Aikyarusandhana. అనగా అఖండమైనటువంటి అనంతమైనటువంటి అమృతత్వమైనటువంటి అనుతమైనటువంటి యొక్క తత్వానికి అకారము అనేటువంటి ఆత్మస్వరూపం. A stands for Akara, which is Atma Swarupa, which is unbroken, ceaseless and permanent entity. క్షరము అనగా నశించిపోయేటువంటిది, క్షీణించిపోయేటువంటిది, దుఃఖములకు గురి అయినటువంటిది. Chara refers to the one which declines, which has an end, which will be lost. కనుక అనిత్యమైనటువంటి క్షరము, నిత్యమైనటువంటి అకారము రెండింటి యొక్క చేరికనే అక్షరము అని. Akshara consists of Ha, which is infinity itself and divinity. అనగా జీవుడు దేవునితో కూడినప్పుడే వాడు అక్షర స్వరూపుడు అవుతాడు. When Jiva gets enjoined to God, జీవుడు then he becomes క్షరము. Akshara Swarupa. Jiva is one who has దేవుడు అకారమైనటువంటి ఆత్మస్వరూపము. God is the symbol of Akara, Atma Swarupa himself. కనుకనే తులసిదాసు కూడాను చెప్పాడు, It is in this context even Tulsidas declared thus. అకార రకార మకారముల యొక్క తత్వాన్ని గురించి యోచిస్తూ While describing Akara, Rakara and Makara, కుశానుభాను హిమకరతే అన్నాడు. కుశ భాను హిమకరతే అన్నాడు. కుశుడనగా అగ్ని, భానుడనగా సూర్యుడు, హిమమునగా చంద్రుడు. కనుక అగ్ని సూర్య చంద్రాలతో కూడినటువంటి నామము నీ నామము రామచంద్ర అన్నాడు. రామ. he said that Rama's name consists of 3 components which stand for the principle of fire, the principle of sun and the principle of moon. కనుక రా అనగా అగ్ని, Ra stands for fire. పాపములను భస్మం చేస్తుంది. It destroys and burns out. ఆ అనగా సూర్యుడు, A stands for సూర్యుడు అంధకారాన్ని నిర్మూలము గావిస్తాడు. he removes the darkness of ignorance. మా అనగా చంద్రుడు, Ma stands for Chandra. తాపమును చల్లార్చి ఆనందాన్ని చేకూరుస్తాడు. He quenches the thirst and removes the కనుక పాపమును నిర్మూలన చేసి అజ్ఞానమును దూరం గావించి నా తాపాన్ని చల్లార్చేటువంటి ఒక ఓ రామచంద్ర కుశానుభాను హిమకరతే అని టైటిల్ ఇచ్చాడు. Kusanubhanu Himakarate title was conferred on Rama by Tulsidas. As Rama removes sins, అనగా removes darkness దీనిని of బట్టి ignorance, తాము చేసేటువంటి యొక్క పనులను బట్టి డిగ్రీలు కానీ కేవలము పనులు చేయకోకుండా డిగ్రీలు మాత్రం పెంచుకోవటం కూడాను అది ఒక పెద్ద స్టంట్ అని కూడా చెప్పొచ్చు. degrees have meaning provided appropriate action is performed based upon the degrees. Otherwise, degrees కనుక become మనము a stunt. డిగ్రీలతో పాటు ప్రవర్తన కూడాను మనం నిరూపించాలి. Therefore, we have to develop good behavior along with the degrees. ప్రతి ఒక్క విద్యార్థి కూడాను క్రమక్రమేణా ఈ ఇంద్రియాలు నిగ్రహించుకోవడానికి ప్రయత్నం చేయాలి. Every student has to make an effort gradually to exercise a full control over the senses. ఇలాంటి ప్రయత్నం చేత మనము దైవానుగ్రహాన్ని ఎంతైనా సాధించడానికి అవకాశం ఉందని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను. By these efforts, it is possible to earn the grace of God. Thus, Swami, blessing all, is bringing
his discourse here close. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ సత్యం జ్ఞానమనంతం